డాగ్ 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 ఇంతకాలంగా ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు వాడి కోసం గాలిస్తున్నారు, కానీ కనీసం వాడి మనిషి మృగం ఎలా ఉంటాడో ఒక్కడో కనిపెట్టలేకపోతున్నాడు. ఇట్స్ ఎ షేమ్ టు అవర్ డిపార్ట్మెంట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటి? వాడిని గురించిన వివరాలన్నీ సేకరించాను. ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇస్తే కుక్కను గొలుసులు వేసి మరీ తీసుకొస్తా. ఆర్ యు షూర్? ఎస్ సార్. ఓకే, ఈ ఆపరేషన్లో నీకు పూర్తి అధికారం, స్వాతంత్రం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Pen up. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాఘవరావు. థ్యాంక్స్ సార్. మీ మాట నిలబెట్టుకున్నారు. కానీ అసలు వాడే తప్పించుకున్నాడు సార్. నెవర్ మైండ్, ఇవాళ కాకపోతే రేపు దొరుకుతాడు. దొరకెక్కడ పోతాడు సార్ ఆ కుక్క? ఇట్స్ ఆల్ రైట్. మీరు చాలా కాలంగా రాత్రింపగళ్ళు శ్రమ పడుతున్నారు. నౌ యూ నీడ్ రెస్ట్. ఎక్కడికైనా వెళ్ళి 10 రోజుల పాటు హాయిగా రెస్ట్ తీసుకోండి. తర్వాత 10 బలంతో పని ప్రారంభించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మతో నాన్నతో ఆడుకో. 1 2 3 4 సస ససగా రిరి రిరి సా సస ససగా రిరి రిరి సా. శ్రీమతి చాలించు సీతమకలు, ఇక మన బతుకంత పకపకలు. భలే భలే మమ్మీకి డాడీకి ముద్దిస్తా, ముద్దిచ్చి లోకాన్ని మరిపిస్తా. 1
2 3 4 స స స స గ రి 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 స ల 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 ఇద్దరికి తెలుసునులే అందాల పాపాయి దొరకునులే రెజిమెంట్ చిన్నారి చెల్లాయి మా ఇంట వందోయి అబ్బాయి 1 2 3 4 సస సస గా దిది దిది సా సస సస గా దిది దిది సా హే హే సమ్మక్కతో తాళాలతో హాయిగా పాడుకో అమ్మతో నాన్నతో ఆడుకో లా 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 లా. డాడీ డాడీ కారపండి ఏంటి బాబు డాడీ డాడీ నాకు గుర్రాన్ని పట్టి ఉండి డాడీ ఓకే ఒరే బాబు నువ్వే మమ్మీ మమ్మీ సక్సెస్ పట్టేశాం డాడీ డాడీ నేను సారీ చేస్తాను డాడీ నన్ను దానికి కాస్త ట్రైనింగ్ కావాలి ట్రైనింగ్ ఎవరు నువ్వు ఎక్కడు కమా గెట్ గెట్ ఆర్ యు హ్యాపీ మై బాయ్ నారాయణ దూరం జాగ్రత్త అలాగే బాబు నక్కనే బాబు తొందరపడుతున్నాడు అబ్బా ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ మాత్రం ఖాళీ దొరికిందండి ఇలా ఊరు బయటకు వచ్చి ఊపిరి పీల్చుకోవడానికి డాడీ ఆ గుర్రాన్ని పెద్ద తాడు తీసుకొని చెట్టు కట్టేశాం బాబు ఆ గుర్రం జోలికి వెళ్ళొద్దని ఆల్రెడీ నీకు ఒకసారి చెప్పానా దిస్ మై ఫైనల్ వార్నింగ్ ఓకే గెట్ ఇన్ నారాయణ మీ ఊరు ఇక్కడికి దగ్గరేగా అవునమ్మా వెళ్ళి మీ పిల్లల్ని చూసిరా అలాగేనమ్మా కార్ తీసుకెళ్ళి నారాయణ అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ మాత్రం చదువుతానికి లేదా ఏనారాయణ జస్ట్ మినిట్ డబ్బెట్టుకెళ్ళి పిల్లలకేమైనా తీసుకెళ్ళి ఆఫీసర్గా ఇవ్వడం లేదు నారాయణ అన్నగారు తమ్ముడికి ఇచ్చినట్లు ఆప్యాయతతో ఇస్తున్నారు తీసుకో వస్తానయ్య గారు ఏమంటుందిరా చెల్లయ్య చూడు గొంతు పలే గుర్తు పట్టినట్టు తాగే తాగే పాలు మానేసి ఎట్టా చూస్తుందో చూడరా నాయన దానికి తెలుసమ్మా నాన్న దాని కోసం పరిగెత్తుకొచ్చాడని తెలుసు కదే చిట్టి రే బాబు ఇదిగో బిస్కెట్లు పో ఆడుకో
బాబు 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 ఏమండి బాబు ఇంట్లో కనిపించడం లేదు. ఈ వేళ ఎక్కడికి వెళ్ళాడమ్మా? బాబు 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 వస్తున్నాడు. అగా మొత్తానికి నీ గుర్రం పిచ్చి పెట్టుకుందనమాట. తండ్రికి తగ్గ కొడుకు. మీరు మొండి, వీడు జగ మొండి. కుక్క గ్యాంగ్ను రూపుమాపాలని కంకణం కట్టుకున్నావు కదూ, అందుకే నీకు ఈ కుక్క చావు. చావు. నారాయణ బాబు బాబు ఇక నా పిల్లలకి తల్లి తండ్రి దైవం అన్నీ మీరేనమ్మా. అన్నీ మీ
తండ్రికి తగ్గ కొడుకు, మీరు మొండి, వీడు జగమొండి. కొంచెం ముందొచ్చుంటే ఆ రౌడీ వేధవులందరినీ కట్టగట్టి మీ జీపులో బారేసేవాడు కదా. నువ్వేనా జగమండి? అవును. పట్టపగలు నడివీధిలో ఏమిటి గలాట? చేసిన వాళ్ళని అడగండి. ఎక్కడ అడగాలో అక్కడే అడుగుతాం. ముందు జీపెక్కు. ఇదేమన్యాయమండి, అసలు వాళ్ళని వదిలేసి నన్ను పట్టుకుని. మాకు రిపోర్ట్ వచ్చింది నీ మీద. పదా. సరే వస్తాను. ముందు ఆడపిల్లలను జాగ్రత్తగా ఇంటికి పంపించి ఏర్పాటు చేయండి, లేకపోతే ఆ రౌడీ వేధవుల చేతుల్లో పడి అన్యాయం అయిపోతారు. అధిక ప్రసంగం, ఆ విషయం మాకు తెలుసు. పదా. చాలా కాలంగా ఈ జగమండి న్యాయాన్ని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తానేదో అవతార పురుషుడైనట్టు దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు పుట్టినట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. దేశంలో ఈనాడున్న అరాచక పరిస్థితికి ఇలాంటి రౌడీలే కారణం. మన దేశంలో కూడా ఈనాడు నిమిషానికి ఒక దోపిడీ, దొంగతనం, ఖూనీ జరుగుతున్నాయంటే ఈ అరాచక శక్తులు పెరిగిపోతున్నాయన్నమాట. ఎవరికి వారు తమకు తోచింది న్యాయం అనుకుని సమర్థించుకుంటూ పోతే కొన్నాళ్ళకు ప్రభుత్వమే లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ ప్రమాదం తప్పించాలంటే ఈ దుష్ట శక్తుల్ని ఎక్కడికక్కడ అణిచివేయాలి. వీళ్ళు సంఘానికి చెడ పురుగులు, వీళ్ళని ఏరిపారేయాలి. ఈ విషయంలో న్యాయస్థానం ఏమాత్రం కనికరం చూపకుండా కఠినమైన చర్యను తీసుకోవాలని కోరుతున్నాను. ఏమయ్యా, నీ పేరే జగముండా? ఇది నేను సంపాదించుకున్న పేరు. మా అమ్మ నాన్న పెట్టిన పేరు కంటే ఇదే ఎక్కువ సార్థకమైంది. దాన్ని అలాగే ఉండేవాడు. ఆల్ రైట్. నీ మీద చేయబడ్డ నేరారోపణ అంతా విన్నావుగా. నీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? లేరు, అక్కర్లేదు కూడా. నిజం తన్ను తానే రుజువు చేసుకుంటుంది. న్యాయం తనంతట తానే గెలుస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు న్యాయాన్ని రక్షించడానికి, అన్యాయాన్ని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు, కోర్టు ఉంది, చట్టం ఉందన్నారు. ఉన్నమాట నిజమే. కానీ 5-6 రౌడీలు ఆ అమ్మాయిల్ని మానభంగం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వచ్చే వరకు వాళ్ళ మానం ఆగుతుందా? పోయిన శీలాన్ని కోర్టు తిరిగిస్తుందా? శీలం పోయినా వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కాదని చట్టం సంఘం చేత ఒప్పిస్తుందా? అన్యాయం జరిగిపోయిన తర్వాత న్యాయం చెప్పి లాభం ఏమిటి? ప్రాణం పోయిన తర్వాత ఎందుకు పోయిందో, ఎలా పోయిందో తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? ఆపద రాకముందు ఆదుకోవటం, ప్రాణం పోకముందు కాపాడటం, శీలం చెడకముందు రక్షించడమే అరాచకం అయితే అలాంటి అరాచకమే ఈ దేశానికి కావాలి. న్యాయాన్ని రక్షించే హక్కు, అధికారం, బాధ్యత దేశంలో ప్రతి ఒక్కడికి ఉంది. ఎవరికి వాడు నాకెందుకు లేని ఊరుకోవడం వల్లనే దేశం ఈనాడు ఈ స్థితిలో ఉంది. చట్టం నాతో ఏకీభవించకపోవచ్చు కానీ న్యాయం నాతో ఏకీభవించి తీరాలి. అయినా తీర్పు మీ చేతుల్లో ఉంది. ఇంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీ లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగమండి మీద చేసిన నేరారోపణను, అందుకు తను చేసుకున్న సమర్థనను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట జగమండి చేసినది అరాచకం కాదని, చట్టవిరుద్ధం కాదని, సంఘంలో ఒక వ్యక్తిగా తన బాధ్యతను నిర్వర్తించాడని అభిప్రాయపడుతూ అతన్ని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది.
మిస్టర్ జగముండి మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియటం లేదు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం మీకోసం ఇంకో జన్మ ఎత్తారని జగముడు గారు మీరు ఇంకో జన్మ ఎత్తాల్సిందే జనప్రాయం రాత్రి వచ్చిన సరికేమైంది? మన ఎర్రతేలు ప్రాణాలకు తెగించి రాత్రికి రాత్రే సరుకు చేర్పించేశాడు. శాబాష్. దుర్గమ్మ గుళ్ళోని విగ్రహం ఈ రాత్రికే మన చేతుల్లో ఉంటుంది. ఈ నెల మన వ్యాపారంలోని జమా ఖర్చులు నల్లమందు వ్యాపారంలో 4 లక్షలు, ఫుడ్ ఫ్యాక్టరీలో 3 లక్షలు, వ్యభిచార గృహాలు జూద గృహాల మీద 10 లక్షలు లాభాలు వచ్చాయి. వెల్ డన్, వెల్ డన్. మన వాళ్ళందరికీ 5% ఎక్కువ. అలాగే మాస్టర్ సార్, కరాటే వీరులు ఎంతమందిని తయారు చేశాం? సింగపూర్ నుంచి చాకు లాంటి కుర్రాన్ని తెప్పించి ఎక్స్పర్ట్ చేశాను. ఒక్కడేమిటి, 100 మందిని తయారు చేయి. ఓకే సార్. జాఫర్, ఈ నెలలో అమ్మాయిలు ఎంతమందిని ఎగుమతి చేశాం? మాట్లాడవే. ఈ నెలకోటలో సగమే పంపించగలిగాం. ఎందుకని? మేము ఎక్కడికి వెళ్ళి అమ్మాయిని పట్టుకోవాలని ప్రయత్నించినా ఆడెవడో జగమండట పిడుగులాగొచ్చి మమ్మల్ని అందరినీ సీతగొట్టి అమ్మాయిలందరినీ ఇడిపించుకుపోతున్నాడు. నాన్ సెన్స్! ఎవడా జగమండి? మన పనులు కట్టుబడే దమ్ము ధైర్యం ఈ ప్రాంతంలో ఎవరికి? సింహం వాడు మన లిస్టులో ఉన్నాడా? జానే అక్షరంతో మొదలయ్యే వాళ్ళు జంబు జగ్గు అని ఇద్దరే ఉన్నారు. కొత్తవాడు అన్నమాట. కొత్తవాడే గాని పనిలో కాలాంతకు. వాడిని కూడా మన లిస్టులో చేర్చండి. అర్థమైందిగా? అర్థమైంది. జగముండి లాంటి సమర్థుడు మనకు కావాలి. నయాన్నో భయాన్నో వాని మనవాడిగా చేసుకోవాలి. వాడు మనతో చేతులు కలపకపోతే వాడి పేరు రూపు ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. కరెక్ట్. గో హెడ్. బై ది బై, ఈ ఊళ్ళోకి ఎవడో కొత్త ఇన్స్పెక్టర్ రాబోతున్నాడని తెలిసింది. వాడిని కూడా ఒక గంట కనిపెట్టి ఉండండి. అవును మేనత్త కూతురా. ఏంటి లేకపోతే ఏంటి? రాయ మగవాణ్ణి, పైగా పెద్ద మనిషిని, నాతో మర్యాదగా మాట్లాడాలని తెలీదు. ఏదో నువ్వు అంటున్నావు కదా, మేనత్త కూతురు కాబోలనుకున్నాను కాదా? క్షమించండి శ్రీ 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 జగమండి గారు. క్షమించదను, కానీ జగద్విఖ్యాత జగద్విఖ్యాత జగమండి గారు, తమరు రౌడీల పొగరనుసరములు వీరాధి వీరులటగా. జేబు దొంగని, జూదగాడిని, జగముండిని ఏం కావాలి బాల? నన్ను రోజు కొందరు రౌడీలు దారిలో అడ్డగించి నానా అల్లరి చేస్తున్నారు. అట్లనా? వాళ్ళని మీరు చితక్కొడితే ఎంత డబ్బైనను ఇచ్చేదను. ఓహో, అంత ఉన్నదా మీ దగ్గర? అందులో ఈ కారు ఈ జోరు అయినను మిమ్మల్ని వేషములో చూసినతో ఏ మగవాడు వెంటపడాడు? అదంతా అనవసరం. నేను చెప్పిన పని చేస్తాను, కానీ పనే వెంటనే డబ్బులు చేతిలో పడవలే. ఓకే ఓకే. దెన్ గుడ్. ఎక్కడ ఎక్కడ రౌడీ వెధవలు? ఎక్కడ ఎక్కడ? రెండు చూపిస్తాను. అక్కడే. మన కోసమే వస్తుందిరా లేటెస్ట్ బ్యూటీ. అవునరా, లేటెస్ట్ బ్యూటీని నీకోసమే వచ్చాను. కమన్ హ్యావ్ మీ, హ్యావ్ మీ. గురు, జగమండి గురు, మీ తాలూకానా? కాదు, నా జిల్లా. తప్పైపోయింది గురు, తెలియక కదా కూర్చాం గురు, మన్నించండి గురు, ఇక మీద తప్పు ఎప్పుడు జరగా అయితే చంపలేసుకోండి. మరి ఇంకా చూస్తారు, పదండి పదండి పదండి. చూశావా, జగద్విఖ్యాత జగముండి. పని అయిపోయింది. పైసలు పైసలు పైసలు. అంటే
200? నేనేం ముసలి అనుకున్నావా? తీసుకా. లేకపోతే నువ్వు చేసిన పనికి 1000 లక్షలు ఇస్తారనుకున్నావా? మరి అయినా నువ్వు చేసిందేమిటి? వాళ్ళంతటా వాళ్లే పారిపోయారు. ఏంటి వాళ్ళంతటా వాళ్లే పారిపోయారా? ఇక మేడం, ఒక్క విజిల్ ఊదానంటే వాళ్ళంతా వస్తారు, నిన్న అమాంతంగా ఎత్తుకెళ్తారు, నీ బుగ్గలు పీకేస్తారు, నీ పెదాలు పిలిచేస్తారు, నీ ఒళ్ళంతా పిండేసి రసం వాళ్ళని మాత్రం పిలవద్దు. నువ్వెంత అడిగితే అంత ఇస్తాను. 5000. 5000? వాట్ నాన్ సెన్స్! ఇగో ఈ నాన్ సెన్స్ నూన్ సెన్స్ మన దగ్గర కుదరదు. మర్యాదగా ఇస్తావా లేకపోతే విజిల్? అయ్యో వద్దు జగమండి, ప్లీజ్ జగమండి, నువ్వు అడిగింది ఇస్తాను. కానీ నా దగ్గర లేని అడిగితే? నీ దగ్గర ఉన్నదే అడుగుతాను. ఉన్నదే అడుగు. ఏలేదు ముద్దా? నీ దగ్గర లేదా? ఉంది, కానీ నీలాంటి రౌడీలకు ఇవ్వడానికి కాదు. ఇస్తానన్నది ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకపోతే తనకిష్టమైన దాన్ని బలవంతంగానైనా పుచ్చుకోవటం ఈ జగమొండి ఆచారం. చూసావా, ఆఫ్టర్ ఆల్ ఒక ముద్దు దగ్గర వెనకాడావు. ఏమైంది? నీళ్ళలో తడిసి ముద్దయిపోయావు. అవును, నీళ్ళలో ఎలా ఉంది? వేడిగా ఉందా చల్లగా ఉందా? ఒళ్ళు మండిపోతుంది. ఒళ్ళు మండిపోతుందా? మై గాడ్, అయితే దానికి ఒకటే ముందు ముద్దు ఇస్తావా? బయటపడేస్తాను. లేకపోతే నో హెల్ప్ విల్ కమ్ హియర్. ఇది జగముండి రాజ్యం. జగడానికైనా స్నేహానికైనా మనం ఒక్కడమే. ఇదిగో నువ్వు ఎలాగ ముద్దేవు, తెల్లవారులు ఈ నీళ్లలో మురికి నీళ్ళలో చెంకుపోతావు. చేపలు, పరిచెలకలు, పావులు, ఇదిగో బట్టలు విన్నావా? పట్టినంత రక్తం ప్లీజ్ చేస్తుంది. జగమండి ప్లీజ్, బాబాయ్ బాబాయ్ ప్లీజ్, జగమండి. అడిగింది ఇస్తావా? వీడు నిజంగానే పెద్ద జగముండిలా ఉన్నాడు. ప్రస్తుతం వీడితో కాకపట్టినట్టు నటించి అన్నిటికీ ఒప్పుకుని ఆ తర్వాత మనం చేయాల్సింది చేసేస్తే పోలా? జగమండి గారు, జగమండి గారు, మీరు అడిగింది నేను ఇస్తాను. నన్ను బయటికి రానివ్వండి. మాట అంటే మాటే, లేకపోతే సూట్ వేస్తాను. అడిగింది నేనేం చేస్తానో చూడు, లేకపోతే నా పేరు ఆశే కాదు. చుప్పనాటి సుబ్బమ్మ సూరెక్కి గీరెక్కి కూచుందిలే, జోరు చేసిందిలే. ఏం జోరులో అవి ఎంగీరలో పట్టి చూస్తానులే. సుబ్బయ్య సూరు కింద లొట్టలేస్తూ ఊగాడులే, ఓపి చూచాడులే. జబరైన పిల్లతోనే జాతరుంది, ఆ చిందులాట తొక్కులాట మోతగుంటది. జగమొండి పిల్లగాడి వీపుంది, అది సెగబెట్టి వాయిస్తే సందగుంది. నీకంత కోరికుంటే కాదనను, నా వీపు కన్న గుండె పైన వెచ్చగుంటది. వెచ్చదనం ఉంటే వెలగబెట్టవా, వెలగబెట్టగలిగితే వెంట తిప్పవా. ఆడపిల్ల అగ్గి పుల్ల అంటుకుంటే ఆరవు. సుబ్బయ్య సూరు కింద లొట్టలేస్తూ ఊగాడులే, ఓపి చూచాడులే. గోదావరి పుష్కరాలు ఎన్నేళ్లకు, నీ కోరికలు తీరేది అన్నాళ్లకు. పుష్కరాల మునిగితే ఎంత పుణ్యము, నన్ను ముంచినా తేల్చినా నీదే భారము. భారమైన మగవాడు భర్త కాడు, భర్త కాని వాడు నన్ను మోయలేడు. మోయలేకపోతే మోసపడను, మోసపడ్డ పిదప మానుకోను. ఆడపిల్ల అగ్గి పుల్ల అంటుకుంటే ఆరవు.
సుబ్బనాది సుబ్బమ్మ సూరెక్కి గీరెక్కి కూచుందిలే జోరు చేసిందిలే ఏం జోరులో అవి ఏం గీరల్లో పట్టి చూస్తానులే సుబ్బయ్య సూరు కింద లొట్టలేస్తూ ఊగాడులే నవ్వుతూ చాడులే ఏ చూపులో అవి ఏ చూపులో తెలిసి చూడాలిలే. ఇదిగోండి కాయగూర ఇల్లట్టే ఉందండి. బాగుంది. ఊరంతా ప్లాట్లు ఎక్కువైపోయింది. ఈ మాత్రం సెపరేట్ హౌస్ సంపాదించడానికి నా తల ప్రాణం కోసుకుంటున్నామండి. లింగం గారు మీకు తొక్కడం ఉందండి. అకండి తలంతా ఎప్పుడో హైట్ అయిపోతుంది. అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. రాజా నువ్వు డ్యూటీలో చేరే ముందు ఐజీ గారిని కలుసుకుని వారి ఆశీస్సులు తీసుకో. మధ్య నా ఆశీస్సులు ఎందుకమ్మా? పెంచి పెద్ద చేసింది మీరు. నమస్కారం అండి. రండి. మీ అండ అభిమానం లేకపోతే ఆడదాన్ని నా వల్ల ఏమయ్యేది? రాజా మీకెంతో రుణపడి ఉన్నాడు. ఆ మాటకొస్తే పోలీస్ డిపార్ట్మెంటే మీకు రుణపడి ఉంది. నాకా? అవునమ్మా, మీ పసుపు కుంకులనే బలి తీసుకుంది మా డిపార్ట్మెంట్. అయినా మీ రాజాని మళ్ళీ మా డిపార్ట్మెంట్కి అప్పచెప్పారంటే మీ మంచితనం. ఆయుష్ ఉండాలి గాని ఏ ఉద్యోగం అయినా ఒకటేనండి. అదీ కాక ఆయన మిగిల్చిపోయిన పని కొంత ఉంది. అది మా రాజా పూర్తి చేయాలని నా ఆశ. విన్నావా రాజా? తప్పకుండా సార్, మీ ఇద్దరు ఆశీస్సులు ఉండాలే కానీ నేనేమైనా సాధిస్తాను. అసలు వాడెక్కడ? ఎవరు సార్? వాడే జగముండి. ఉన్నాడు సార్. చూడాలంటే మనమే వెళ్ళాలి సార్. మనమే వెళ్ళాలా? అవును సార్. అతను రాడండి. నేనేం తప్పు చేశాను, ఎందుకు రావాలి అంటాడు సార్. అయితే అతని పేరు మన లిస్టులోకి ఎలా వచ్చింది? అక్కడే ఉందండి గిదికు. ఏమండి, ఎక్కడే అన్యాయం జరిగితే అక్కడ వారిపోతాండి. తప్పు చేసిన వాడిని చితకబాదేస్తాండి సార్. ఓ మాట అతని మీద కేసు పెడితే కోర్టులో వాదించి తండ్రి న్యాయం అని నెక్కొచ్చాడండి. ఓహో, అంత గొప్పవాడా? సార్ అతనితో మనకి ఎందుకండి? పడుకున్న పుల్ని పొలతో పుడిచేట్టు. నాన్ సెన్స్, పులా గిలా, రౌడీ వెధవా. కాపాడండి, రక్షించండి, ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ. మిస్టర్, నేనే యాక్సిడెంట్ చేసినట్టు ఏమిటి గోలా? వాళ్ళు కాదు, ప్రార్థన, విన్నపం, అప్పీల్. ఇవి మీ కాళ్ళు కావు. అక్షరాలా నా కాళ్లే కావు, పాదాలు, పాద పద్మాలు. వీటి సాక్షిగా నాకు ఒక్క మాట ఇవ్వండి. ఏమని? పోలీస్ కంప్లైంట్ ఇవ్వనండి. ఇస్తాను, ఇచ్చి తీరుతాను. మీకే ఇస్తారు. నన్ను కార్లను బికారించేస్తారు. నేను కాలేజీకి ప్రతిరోజు కాలినడక నడిచి పెడుతుంటే చూస్తూ ఆనందిస్తారు. నేనేం మీ కారుని లాక్కోను. మీరు లాక్కోరు, మా నాన్నగారు లాక్కుంటారు. మా నాన్నగారు నేను ఒక్కనే కొడుకుని. నాకున్నది ఒక్కటే కారు. కారు యాక్సిడెంట్ చేయనని హామీలు ప్రామిసులు తీసుకుని ఇన్నేళ్లకి కారు కొనిచ్చారు. ఈ విషయం తెలిసిందంటే కారు షెడ్ లో పడుతుంది, నేను రోడ్ లో పడతాను. చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా మంచివారండి. మంచేమిటి? నేనే కంప్లైంట్ ఇవ్వనని చెప్పలేదుగా. కంప్లైంట్ ఇవ్వర్లండి, మీ మనసు నాకు తెలిసింది కదా. మీరు చాలా మంచివారండి. అవును, మీరు ఎటు వెళ్ళాలండి? రండి, నా కారు డ్రాప్ చేస్తానండి. అయ్యి బాబాయ్, మీ కారులోనే, పైగా మీ డ్రైవింగ్ లోనా? భయపడకండి, మెల్లగానే వెళ్తాను. రండి, కూర్చోండి. రండి. ఎటు వెళ్ళాలండి? తిన్నగా రొడ్డముడి. అలాగే. ఏమండి, ఆపండి. బాబాయ్ వద్దండి, వెళ్ళొద్దండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దండి. భలేవరే, మీకోసం అన్నయ్య చూడదంటారా? మీ అన్నయ్య? అవును, మా అన్నయ్య ఇక్కడ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్? కంగ్రాచులేషన్స్. వాట్ మేడం, ఏం కావాలి? మీ అభిమానిని. మీరు నాకు చిన్న సహాయం చేయాలి. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. చూడమ్మా, డబ్బు నువ్వే కాదు మేము చూసాం. కరాటే అంటే ఒక తపస్సు, ఒక యోగం. దానికి కొన్ని నీతులు నియమాలు ఉన్నాయి. డబ్బు కోసం అమ్ముడు పోవడం. అది కాదండి, ఈ ఊళ్ళో ఒక రౌడీ ఉన్నాడు. అతను నన్ను అల్లరి చేస్తున్నాడు. అలాగా? అతని పేరు? జగముండి. జగముండి? ఎవడీడు? అద్దెకి తీసుకొచ్చావా నా మీద పోటీకి? ఒక రకంగా పోటీకి. ఈయన మిస్టర్ బలరాం, బ్లాక్ బెల్ట్ కరాటే. ఆ మిస్టర్ బలరాం, ఈయన నేను చెప్పానే జగముండి. ఇక మీరు మీరు శపాష్. ఆనాడు రఘుపతి రాముడు శివుడు విల్లి విరిచాడు.
ఈనాడు ఈ బ్లాక్ బెల్ట్ బలరాముడు చెట్టు కొమ్మ విరిచాడు. శభాష్ మిస్టర్ బ్లాక్ బెల్ట్ బలరామ్, శభాష్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. చూడు మిస్టర్ బలరామ్. ఓ, అడగటం మర్చిపోయాను. ఆశాదేవి, నీ బలరాముడు నీకు ఏ రూపంలో కావాలి? కుప్పగానా, ముద్దగానా, పొడిపొడిగానా? త్వరగా చెప్పు, చేయి అలాగే ఉండిపోయింది. సరే, గోదాంలో పదం పద. చూడు మిస్టర్ బ్లాక్ బెల్ట్ బలరామ్, నువ్వు కరాటే వీరుడు కదా. లో కిక్, హై కిక్, గ్రాండ్ కిక్, ఈ 3 కిక్లో నీ ఇష్టం వచ్చిన కిక్ నా బాడీ టచ్ చేయమ్మా. మిస్టర్ బలరామ్, మిస్టర్ బలరామ్, ఏమిటి ఇలా పడిపోయావు? ఏమైంది నీ విద్య? ఆఫ్టర్ ఆల్ రోడ్లమ్మడి తిరిగే వాడి దగ్గర ఓడిపోతావా? లే అమ్మగారు, లే నాయన, లే అమ్మగారు ఫీల్ అవుతారు. లే నీ అమ్మ కడుపు ఏం రాజ్యగా. ఏమిటి ఆ జగముండి గారు కరాటే బలరామును కూడా కొట్టి హాస్పిటల్కి పంపాడా? నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నమస్కారం, నమస్కారం. ఏమిటో మఫ్టీలో ఉండగానే వీళ్ళందరూ నమస్కారాలు పెట్టేస్తున్నారే. ఏమో కొంప మునిగి నేను ఎస్ఐన్ అయిపోతానో ఏమిటో. నమస్కారం. ఇంతమంది ఇలా నమస్కారాలు పెట్టేస్తుంటే నాలో ఏదో బాధగా విచారం వచ్చేస్తుంది. నమస్కారం బాబు. మూటకుమారి, నా మూటకుమారి, ఇంతమంది నమస్కారాలు పెడితే తప్ప ఈ లింగం ఏంటో నీకు అర్థం కాలేదనమాట. ఇప్పుడు నీకు జ్ఞానోదయం వచ్చిందనమాట. పెడుతున్నాం ఎదుగుతాండా. నీ పెడత మొహానికి దండ ఒకట. పెడత మొహమా? మా మాటలు జాగ్రత్తగా రాని. చూసా ఎంతమంది నమస్కారాలు పెట్టారా? ఈ జనం అంతా నీ మొహానికి దండం పెట్టారు అనుకుంటున్నావా? నాకే మరి ఎనకు తెలుసు. యహై అంటే యహై. స్వామి, ఈ నమస్కారాన్ని నీరా అనవసరంగా నేను తీసేసుకున్నాను. అల్పుణ్ణి, అపరాధం, అపరాధం, అపరాధం. నన్ను క్షమించు తండ్రి. ఏమండి, ఏమండోయ్, మిమ్మల్నేనండి. ఏమండోయ్, మీ క్యారియర్ అండి. అదేమిటి కారు అక్కడ ఆపేసి పరిగెత్తుకొచ్చారు? మళ్ళీ యాక్సిడెంట్ అవుతున్నామోనని. చూడండి, అచ్చు మీ క్యారియర్ అంటే కొనుక్కొచ్చాను. క్యారియర్ తెచ్చేసరే, అందులో భోజనం ఏం కావాలో చెప్పండి, క్షణంలో వాటిని తీసుకొస్తాను. హోటల్ నుంచా? మరి మా ఇంటిని తెమ్మంటారా? మీరే స్వయంగా వండుకు రావాలి. ఓకే, మీకోసమే నేను వంట నేర్చుకుంటాను. వద్దులేండి, వచ్చిన డ్రైవింగ్ కి యాక్సిడెంట్ చేశారు. ఇక రాని వంట మొదలు పెడితే కంపులే అంటుకుంటాయి. గుండెలు ఉన్నది గొడవ చేస్తున్నది, యవ్వనం పాడుకోమన్నది. గుండెలు ఉన్నది గొడవ చేస్తున్నది, యవ్వనం పాడుకోమన్నది. కనపడని మిసమిసలు, వినపడని గుసగుసలు, కోగిలిలో గిలిగిలిగా కరగమన్నది. గుండెలు ఉన్నది గొడవ చేస్తున్నది, పక్క పక్క యవ్వనం పాడుకోమన్నది. చల్లో చల్లో సాగిపో, పటా పటా
చేసుకో భలే భలే ఊసులే ఇలా ఇలా ఆడుకో మాటలలో మజా సుఖం పాటలలో పరాసికం మదిలో ఫలానా గానా బజానా చిరునవ్వే సితారు గిలిగిందే గిటారు సరికమల షికారు సరదాల హుషారు హోయ్ 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 గుండెలో ఉన్నది గొడవ చేస్తున్నది పక్క పక్క యవ్వనం పాడుకోమన్నది హడావిడి ఎందుకో హలో పొలో బిందుకే ఇద్దరిలో సగం సగం ముద్దొచ్చే భయం భయం తొలి వల్లపే విమానం జట్రాకెట్ సమానం ఎక్కడికో ప్రయాణం అక్కడనే నివాసం గుండెలు ఉన్నది గొడవ చేస్తున్నది యవ్వనం పాడుకోమన్నది కనపడని మిసమిసలు వినపడని గుసగుసలు కోగిలిలో గిలిగిలిగా కరహమన్నది పక్షులు ప్రేమ పక్షులు గాల్లో తేలిపోతారు నేల మీద నడవరు వయసు అట్టాంటిది ఎవరో కాదు విశ్వవిఖ్యాత బ్లేడ్ చచ్చేవాళ్ళు పుట్టేవాళ్ళు ప్రేమించుకునేవాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు మనకి సుంకం చెల్లించాల్సిందే కమాన్ రండి ఇప్పుడు చెయ్యి రాకపోతే పీక రండి రండి ఇలా రండి ఆ నగలు తీయండి గొలుసు జూకిల్ వాచి ఉంగరం పర్సు ఉంగరం ఈ మాట ఎక్కడైనా అన్నారా నమస్కారం గురుగారు నమస్తే నమస్తే ఈ టైంలో ఎక్కడ మీరు సరే ఏమిటి అక్కడ బిజీగా ఉన్నావు అదే లేదు గురుగారు ఏం లేదా లేదండి ఏమీ లేదు చెల్లమాయటరామా నమస్కారం గురుగారు మీ చెల్లెమని తెలియదు గురుగారు చెల్లెమ్మ కదా చెల్లెమ్మ లాంటిదిరా ఏమ్మా ఏంటి చేస్తున్నాడు అదే వాళ్ళేం చెప్తారండి పసిపిల్లల బ్లేడ్ చూడగానే బెదిరిపోయారు ఎంతమ్మా మొత్తం ఇచ్చేసావా కాలమేపడు తప్పైపోయింది కదరా వాళ్ళ కాళ్ళ మీద తప్పైపోయిందండి చాలా థ్యాంక్స్ అండి సమయానికి వచ్చి కాపాడారు హీరో ఎప్పుడు సమయానికే వస్తాడు చూడు బాబు ప్రేమించుకోవడానికి మీకు వేరే చోటు దొరకలేదా కొత్త బెచ్చగాళ్ళకి ఇలా వేళపాళ లేకుండా తిరుగుతూ ఉంటే ఎలాంటి ఆపదలే వస్తాయి తిన్నగా ఇంటికి వెళ్ళి మీ పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి నిశ్చయం చేసుకోండి పోండి అలాగేనండి ఈ ఊళ్ళో పోలీసులు అంటూ ఉన్నారా లా అండ్ ఆర్డర్ ఉందా స్త్రీలకు రక్షణ ఏమాత్రమైనా ఉందా మీ ఆవేశానికి కారణం ఏమిటో చెప్తారా ఒక పచ్చి రౌడీ పట్టపగలే విచ్చలవిడిగా వీరవిహారం చేస్తున్నాడు ఎక్కడని ఈ ఊళ్ళోనే మన కళ్ళ ముందే ఎవరమ్మా అతను ఆ జగముండి జగముండే అతన్ని మీరు ఎప్పుడన్నా చూసారా అతని గురించి మీకు ఏమన్నా నిజం తెలుసా లింగం అమ్మాయిని చెప్పండి అమ్మా జగముండి మీద మీకు ఏదైనా కంప్లైంట్ ఉందా ఒకటి కాదు 100 రోజు నా వెంట పడతాడు నేను ఏ రోడ్డుకి వెళితే ఆ రోడ్డుకే వస్తాడు అదేం లింగం చూడండమ్మా మీతో దుర్మార్గంగా ప్రవర్తించినట్టు కాంక్రీట్ గా ఏమైనా చెప్పగలరా ఒక రోజు నడిచి వెళ్తున్నాను పిల్లిలా వచ్చి అమాంతం
ఇష్టంగా నన్ను ఎత్తుకొని గట్టిగా గుండెలకు అదిమేసుకొని ముద్దు పెట్టేస్తా అంటుంటే నాకు ఏడుపొచ్చింది. ఇది నేరమే. కొట్టడం కన్నా కొడతానడం పెద్ద నేరమైనట్టు ముద్దు పెట్టకుండా పెడతాను కవించడం క్షమించడానికి క్రైమ్. మరొకసారి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? చెప్పటానికి సిగ్గుగా ఉంది. ఆహా ఆహా, ఏం సీను లింగం సార్. నేను పెళ్లికి ఒప్పుకోకపోతే అడ్డం వచ్చిన వాళ్ళందరినీ నరికేసి నన్ను ఎత్తుకొని పోయి గుడిలో తాళి కట్టేసి. లింగం, ఆల్ రైట్, మీ కంప్లైంట్ రికార్డ్ చేస్తాం, వెంటనే యాక్షన్ తీసుకుంటాం. అమ్మగారండి, ఏమిటి ఆపద, ప్రమాదం, డేంజర్, మీరే విష్ణు చక్రం అడ్డేసి ఆపాలమ్మా. ఏమిటయ్యా అసలు విషయం ఏమిటి? అయ్యగారిని అరెస్ట్ చేయడానికి జగమండిని అరెస్ట్ చేయడానికి అయ్యగారు బయలుదేరారమ్మా. ఆ రౌడీ విధవనే మంచి పని చేశాడు. అయ్యో, అక్కడే పొరపాటు పడుతున్నారమ్మా. జగమండి అందరూ అనుకున్న చెడ్డవాడు కదమ్మా, దుర్మార్గుడు అంతకన్నా చాలా మంచికి ప్రాణాలు ఇస్తాడు. అతనికి ఏదన్నా అన్యాయం జరిగిందా రక్తం కల్లారా చూస్తాడు. అయ్యగారు అక్కడికి వెళ్ళారు. ఏం జరుగుతుందో ఏమిటో, మనం అక్కడికి వెళ్ళాలి. మిస్టర్, నువ్వేనా జగమండి? దూరం వచ్చావా? తెలుసు. నువ్వు పచ్చి రౌడీవి, ఊర్లో ఆడపిల్లలను అల్లరి చేస్తున్నావని తెలుసు. ఎవరు చెప్పారు? ఆశ. అదే విషయం. అదే విషయం. పద పోలీస్ స్టేషన్ కు. ఈ ఊరు కొత్తగా వచ్చినట్టున్నావు. ఊరు సంగతి, జగముండి సంగతి అంతగా తెలిసినట్టు లేదు. ఎవడైనా మన దగ్గరకు రావాల్సిందే కానీ రకం కాదు. అవును, ఏమిటి మఫ్టీలో వచ్చారు? పాపం యూనిఫామ్ లో వస్తే పారిపోతావని. ఏమిటి జగముండి నిన్ను చూసి పారిపోవటమా? పోరా కుర్ర కుంక. Shut up, you bloody rascal. Get up. Get up. అమ్మ చేతి వంట తిని చాలా కాలం. లక్ష్మి, మంచి సమయానికి వచ్చావు. ఎవరో తెలుసా? అమ్మ అప్పుడప్పుడు చెప్తుండేది, మీకు అన్నయ్య ఉండేవాడు, చిన్నప్పుడే తప్పిపోయాడని. ఆ అన్నయ్య. తమ్ముడు, ఈ చెల్లాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎక్కడ? స్కూల్కి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో చూసుంటారు. లక్ష్మి, వస్తున్నానమ్మా. ఈ అన్నం తీసుకురా. బాబు విజయ్. ఎవరినమ్మా? నిన్నే. నా పేరు జగముండమ్మా. అదేం పేరన్నయ్యా? అది అమ్మ పెట్టిన పేరు. చిన్నప్పుడు నేను ఒక అడవి గుర్రాన్ని మొండికేసి లొంగదీసి స్వారీ చేశాను. అప్పుడు అమ్మ నాన్నగారితో ఏముందో తెలుసా? మీరు మొండి అయితే మీ అబ్బాయి జగముండి అని. అంత ముద్దుగా పెట్టిన ఆ పేరుని నేను సార్థకం చేసుకున్నాను. అది సరే గాని ఈ తమ్ముడు చెల్లెలు ఎవరని అడిగావు కాదు. ఎవరమ్మా? ఎవరు? నీకు డ్రైవర్ నారాయణ గుర్తున్నాడా? డ్రైవర్ నా
నారాయణ గుర్తున్నాడు. అతని పిల్లలే వీళ్ళు. అలాగా అలాగా అన్నయ్య, నువ్వు తప్పిపోయిన రోజే మేము ఈ తల్లిని సంపాదించుకున్నాం. మీరు అదృష్టవంతులు. అప్పుడు కాదన్నయ్య, ఇప్పుడు నిజంగా ఎంతో అదృష్టవంతులం. అమ్మ ఎప్పుడూ ఆశ వదులుకున్నా మా అన్నయ్య తిరిగి వచ్చాడంటే మాకెంత పండగ. పండగ పండగ అంటే మరి పాయసం ఏదో అడుగుతున్నావా? ఇదిగో. అన్నయ్య, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఏమో తమ్ముడు, పైనాకాశం కింద భూమి మధ్యలో మనం. ప్రతి వీధి ప్రతి బజారు అంతా మనమే. తినటం తిరగటం తినడం తిరగటం. అమ్మా తినటం అంటే జ్ఞాపకం వచ్చింది. మరి 20 సంవత్సరాలు తిని నేను తినాలి కదా. తింటాను తమ్ముడు. పందెం. అమ్మ బాబాయ్, జగమండితో నా పందెం. రాజా, ఇక మీదట మీరిద్దరూ కలిసే భోజనానికి రావాలి. ఎవరు రాకపోయినా ఇంకొకరికి భోజనం లేదు. మీరు కూడా మంచి పని వేశావు తమ్ముడు. ఇక నీ డ్యూటీ అంతా నా టైం సరిపోతుంది. మీరు భలే ఆశాచులే. థ్యాంక్ యూ. అన్నయ్య, భోజనానికి తొందరగా వస్తావుగా? నువ్వు లేకపోతే అమ్మ నాకు అన్నం పెట్టదు. తప్పకుండా వస్తాను. డోంట్ వరీ. ఇన్స్పెక్టర్ గారు, వాట్ మేడం? ఇదేనా మీరు చేసే డ్యూటీ? ఇదేనా మీరు రక్షించే న్యాయం? ఇందుకేనా మీకు జీతాలు ఇచ్చేది? ఏమిటమ్మా, ఏమైంది? మోసం, ద్రోహం, వంచన. మీరింత మోసం చేస్తారని, మీ డ్యూటీకి ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు. మీరు ఇలా రౌడీలతో చేతులు కలుపుకొని తిరుగుతారని అసలు అనుకోలేదు. ఏం ఫోన్ తీసి పారేది. చిచి, అంత హంబక్. టైర్లు మాత్రం రబ్బర్తో ఎందుకు? అవి స్టీల్తో చేసి పారేస్తే పోలా? अरे डिस्को डिमकी रस्को, अरे डिस्को डिमकी लाडी, जिलेबी गंजलाडी, గిరికీల గిన్నె కోటి సర్కస్ రింగులాడి, ఆ జొర్రుకుంటే జంటు తేనె పట్టు లాంటిది, ఆ కొర్ర మీను చేపలాగా కొట్టుకుంటది. ఆ జొర్రుకుంటే జంటు తేనె పట్టు లాంటిది, ఆ కొర్ర మీను చేపలాగా కొట్టుకుంటది. డిక్కీలో అందగాడు, ఇయాగ డింగ రోడ్డు, వయ్యారి చూతగాడు, ఓ ఎప్పడాడో బెబ్బులల్లే దూకుతుంటాడు. అత్తగారు సొత్తలాగా సొంతమంటాడు, ఓ ఎప్పడాడో బెబ్బులల్లే దూకుతుంటాడు. అత్తగారు సొత్తలాగా సొంతమంటాడు. ఉనికి పడే చెడుకులాడి మిడుకు చూస్తే, ఎగిరి పడే వగల మారి హొయలు చూస్తే, మిడిసి పడే పడుచుదనం పదును చూస్తే, అదిరి పడే వదరబోతు నగడ చూస్తే, నా కళ్ళతోటి కళ్ళ మేసి ఆట కట్టన, ఆ కన్నె వయసు వెన్న తీసి కరగబెట్టనా. కళ్ళతోటి కళ్ళ మేసి ఆట కట్టన, ఆ కన్నె వయసు వెన్న తీసి కరగబెట్టనా. రెమ్మ తగల పుట్టినట్టు రంకెలయ్యకు, అహమిరప గింజ కొరికినట్టు ఉరకలయ్యకు. పగల పిగిలి పిట్ట, నా వలపు కన్నె పెట్ట, గులిపిస్తే కులికిస్తా రాత బుర్ర పిట్ట. అరే డిస్కు డింకిలాడి, జిలేబీ రంజులాడి, గిరికీల గిన్నె కోటి సర్కస్ రింగులాడి, ఎప్పటాడ బెబ్బులల్లే దూకుతుంటాడు. అత్తగారి సొత్తలాగా సొంతమంటాడు. ఆ చుర్రుకుంటే జుంటు తేనె పట్టు లాంటిది, ఆ కొర్ర మీను చేపలాగా కొట్టుకుంటది.
ఉలికి పడి తెలుకుమనే నడుము చూస్తే రభస పడే సొగసులాడి సరుకు చూస్తే నన్ను ఆకువక్క మడిచినట్టు మెలిక చుట్టకు ఆకురాయి సోపులెట్టి సానబట్టకు నన్ను ఆకువక్క మడిచినట్టు మెలిక చుట్టకు ఆ ముద్ద బంతి బుగ్గల్లో ముద్ద వేయనా నీ అద్దమంటి వాళ్ళంతా ముద్ద చెయ్యనా జవ్వాది అత్తరేసి ఉయ్యాల మంచమేసి సెక్కులన్నీ ఒక్కు పెట్టి జోల పాడతా డిస్కు డింకిలాడి జిలేబి రంజులాడి గిరికీల గిన్నె తోటి సర్కస్సు వింగులాడి ఆ జొర్రుకుంటే జంతు తేనె పట్టు లాంటిది ఆ కొర్ర మీను చేపలాగా కొట్టుకుంటది ఆ జొర్రుకుంటే జంతు తేనె పట్టు లాంటిది ఆ కొర్ర మీను చేపలాగా కొట్టుకుంటది Come on, my dear. Asha? 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 వాళ్ళు పేలిపోతారా పట్టలాగా రండి 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 వాళ్ళని చూసిన బుద్ధాలు ఎందుకు ఒక్క తన్ను తినంటే మీకు పెళ్ళాలు ముండమొస్తారా తండునాయల్లా తండునాయ జగముండి జగముండి ప్రతి పనికి అడ్డొస్తున్నాడు వాడు. అసలు వాడు అక్కడికి ఎలా వచ్చాడు? వాడు అప్పారావు గారు అమ్మాయితో లవ్ సార్. అప్పారావు కూతురు ఆశ. హలో, అప్పారావు స్పీకింగ్. అప్పారావు, రేపు నీ కూతురు ఆశాదేవి పుట్టినరోజు. అదిగా సార్, ఆశ పుట్టినరోజు పోయింది అయిపోయింది. నేను చెప్తున్నాను, రేపు ఆశాదేవి పుట్టినరోజు పార్టీ బ్రహ్మాండంగా చేయాలి. అదేనా సార్? చేస్తావా లేకపోతే 4 సంవత్సరాల క్రితం నువ్వు చేసిన? సార్ చేస్తాను. ఆశ పుట్టినరోజు రేపు తప్పకుండా చేస్తాను. అంతేకాదు, ఆశకు ఒక ప్రియుడు ఉన్నాడు. ఆశకు ప్రియుడా సార్? నీకు తెలియదు, ఉన్నాడు. అనవసరంగా గొడవ చేయక ఆశతో చెప్పి అతను కూడా పిలిపించు. నీకు కాబోయే అల్లుడిని మన ఇద్దరం కూడా చూసినట్టుంటుంది. హాయ్ విజయ్. హాయ్. నమస్తే. వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. రండి, నాన్నగారికి పరిచయం చేస్తాను. రండి. నాన్న, మీట్ ఇన్స్పెక్టర్ రాజా. నమస్కారం అండి. నమస్తే. ఇన్స్పెక్టర్ గారు అన్నయ్య. హీఈస్ మై. ఓ విజయ్. నో సార్, జగమండి. గుడ్ గుడ్. అమ్మా ఆశ, అడుగు అంకుల్ వస్తున్నాడు, విజయ్ని చూడాలన్నాడు, తీసుకెళ్లి పరిచయం చేయమ్మా. హలో అంకుల్. హాయ్ అండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బేబీ. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, మీట్ మై బాయ్ ఫ్రెండ్ విజయ్. మా అంకుల్ అందరూ గాడ్ అంటారు. నమస్తే. ఏమిటి ఇద్దరు అలా చూస్తూ నిలబడిపోయారు?
ఏమీ లేదు. వెరీ గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ జగముండి. మా అమ్మ పెట్టిన పేరు. దాట్స్ ఫైన్. అంకుల్ మీరు ఎలా కూర్చోండి, నేను రాణి చాలా మాట్లాడుకోవాలి. అలాగే రా బాబు. కమాన్. రాణి, ప్రపంచ ప్రళయం ఏదో రాబోతోంది. లేకపోతే నువ్వేమిటి పార్టీకి రావడం ఏమిటి? ఇప్పుడిప్పుడే నువ్వు కాస్త మనిషి అవుతున్నావు అన్నమాట. రా కూర్చో బాబు. థ్యాంక్స్. ఏం చేస్తున్నావు బాబు? ఏముందండి, తినటం తిరగటం. ఏదైనా ఉద్యోగం చేస్తావా? క్షమించండి, చేయాలంటే ఉద్యోగం దొరక కాదు. నా జీవితానికి ఒక లక్ష్యం ఉంది, దాన్ని నేను సాధించుకోవాలి. లక్ష్యం ఏమిటో చెప్పావు. నేనేమైనా సాయం చేయగలిగితే చేస్తాను. అది నేనొక్కనే నా చేతులతో నేను స్వయంగా చేయాల్సిన పని. నా చిన్నతనంలో మా నాన్నగారిని ఒక కుక్క నిలువున నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు. వాడెక్కడున్నా వెతికి పట్టుకోవాలి. వాణ్ణి అలాగే ఉక్కిరి బిక్కిరి చేసి తుపాకీ గోలతో తూట్లు తూట్లు చేయాలి. ఆ కుక్క నా చేతుల్లోనే కుక్క తావు చావాలి. అదేమిటి, నీ కాళ్ళేవా? లేవు బాబు. ఆనాడు ఈ రివాల్వర్ నా చేతిలో ఉంటే ఈ రెండు కాళ్ళు ఇలా అయ్యుండేవి కావు బాబు. అప్పటి నుంచి ఆత్మరక్షణ కోసం ఈ రివాల్వర్ ఇక్కడ దాచుకోవడం అలవాటు చేశాను. ఇక్కడేదో కాస్త నొప్పిగా ఉండి ఆ రివాల్వర్ ఈ కాలుకు మార్చుకుందామని తీస్తే నేను నిన్ను కాలుస్తున్నానని అపార్థం చేసుకున్నావు బాబు. క్షమించండి, దినదిన గండంగా బ్రతికే నాకు ప్రతిదీ అనుమానంగానే తోస్తుంది. ఏదో చేయబోతున్న మీరు మాకేదో చేస్తున్నారని భ్రమపడి తొందరపడ్డాను. అదంతా మర్చిపోండి. పర్వాలేదు బాబు. ఇంతకీ మీ కాళ్ళలా పోయాయండి? 10 ఏళ్ల క్రితం ఒక పసిబిడ్డను పులివాత నుండి రక్షించబోయి ఆ పులి ఆకలికి ఈ రెండు కాళ్ళు అర్పించాను బాబు. ఈ రోజుకి ఆ సంఘటన తలుచుకుంటే నాకు ఆనందం, గర్వం కూడా బాబు. అవునులేండి, మంచి పనులు చేస్తున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. అలా అనుకుంటే నా జీవితం అంతా మంచి పనులకే అంకితం చేశాను బాబు. అందుకే నన్ను అందరూ గాడ్ అని పిలుస్తారు. థ్యాంక్స్ మిస్టర్ రాజా, సమయానికి దేవుళ్ళ కాపాడా. లేకపోతే నా బర్త్డే పార్టీ ట్రాజడీ అయ్యేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. అదరాని, ఏమిటి అంకుల్ ఇక్కడ కబుర్లు చెప్తూ కూర్చున్నారు? అంతా వెయిట్ చేస్తున్నారు. రా విజయ్. రండి రండి అంకుల్, కమాన్. What do you think I am? నేను చెప్పినట్టు పోనీ, లేదా నీ ప్రాణాలు పోతాయి. పోనీ. Oh, you, Mr. Mullapandi. Why you came so late? I am actually waiting for you. You. Is it not true, dear? అమ్మా, ఏమిట్రా? ఎవరొచ్చారో చూడమ్మా, చూడు. నమస్కారం అండి. నమస్కారం. ఎవర్రా ఈ అమ్మాయి? నీ ఆశమ్మ. నా ఆశ? నీకే కదమ్మా, కొడుకుని కన్నా ప్రతి తల్లికి కలిగే ఆశ ఎవరికో చెప్పుకో చూద్దాం. ఒరేయ్, నీ పొడుపు కథలు విప్పుతూ కూర్చుంటే నాకు అవతల కూర మాడిపోతుందిరా. అదేనమ్మా, కూరలు మాడిపోవటం, అన్నం చెడిపోవడం లాంటి కష్టాలు నీవు లేకుండా చేయడానికి వచ్చే మనిషి ఎవరు? ఎవరు? ఓ అదే సంగతి. రామారా, కూర్చో. ఎవరమ్మా ఇవ్వమ్మా నువ్వు? లక్షాధికారి అప్పారావు గారు ఏకైక పుత్రిక. ఇప్పటికి జగముండి ప్రియురాలు, రేపటి నీ ప్రియకోడలు. మిగతా ఆడవివరాలు మీరు మాట్లాడుకోండి. నేను వెళ్ళి చెల్లింతో కాఫీ పెట్టిస్తాను. కూర్చోమ్మా. చూడమ్మా, మా వాణ్ణి ప్రేమించావా నువ్వు? అవునండి. కన్న తల్లిని ఇలా అడుగుతున్నానని ఏవి అనుకోకు. మా వాణ్ణి ఏం చూసి ప్రేమించావమ్మా? ఆయనకి తక్కువండి. అన్నీ తక్కువే. ఒక ఉద్యోగం లేదు, సంపాదన లేదు, బరువు బాధ్యతలు అసలే తెలియవు. రేపు పెళ్ళైన తర్వాత
నిన్నేం చూసుకుంటాడు, ఏం సుఖ పెడతాడు? ఏం లేకపోయినా ఆయనకి మంచి మనసుంది, నన్ను బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది. నమ్మకం కంటే నీ ప్రయత్నం కావాలి. నువ్వే వాళ్ళొక దారికి తీసుకొచ్చి ప్రయోజకుణ్ణి చెయ్యాలి. కన్న తల్లి చెయ్యలేనిది కట్టుకున్న భార్య చేయగలుగుతుంది. ఇంతకీ నీ బాధ ఏమిటమ్మా? ఆయనకి సంపాదన లేదనా? అవునమ్మా, సంపాదన లేనివాడంటే ఎంత ప్రేమించే భార్యకైనా అలుసే. నీకు ఎంత ఆస్తి ఉన్నా భర్త 1 రూపాయి సంపాదించి 4 అణాలు పెట్టి పువ్వును కొని తీసుకొచ్చి నీకిస్తే అందులో ఉండే ఆనందం లక్షలిచ్చినా ఉండదు. పైసా సంపాదన లేకుండా వాడు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సంపాదిస్తానమ్మా, ఎంత కావాలో చెప్పు. 1000, లక్షల, ఎంత కావాలంటే అంత సంపాదిస్తాను. నేను అసమర్థుని అనుకుంటున్నావు కదూ, సమర్థునని నీ చేత ఒప్పిస్తాను. ఆశా, మై సిస్టర్ లక్ష్మి. నమస్తే. నమస్తే. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. కాఫీ ఎలా ఉంది వదిన గారు? మా అన్నయ్య స్వయంగా కలిపాడు. చాలా బాగుంది. అందులో అసలు పంచదారే కలపలేదు. నో షుగర్ ప్లీజ్. అందుకే బాగుంది. నాకు పంచదార లేని కాఫీ అలవాటు. మిమ్మల్ని నవ్వించడానికి ఎంతసేపు పట్టింది? రాణి, నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావు. రాణి, నువ్వు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోకూడదు? అవును రాణి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? ఏం మాట్లాడవే? నేనంటే నీకు ఇష్టం లేదా? అబ్బే, అదేం లేదండి. నాకు మీరంటే చాలా ఇష్టం. కానీ మీరు నన్ను మర్చిపోవాలి. ఏ, ఎందుకని? నన్ను ప్రేమించే మీరు కలకాలం క్షేమంగా ఉండాలని. అంటే? అదంతే రాజా. ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో ఇంతకంటే ఏం చెప్పలేను. రాణి, ఎలాంటి భయాలు, అనుమానాలు అవసరం లేదు. మా అమ్మకు నాకు ఏ పట్టింపులు లేవు. నేను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. చక్కనమ్మకు చుక్క అందం, చందమామకు మచ్చ అందం. చక్కనమ్మకు చుక్క అందం, చందమామకు మచ్చ అందం. మనసు కన్నైతే వయసు చూపైతే, మనసు కన్నైతే వయసు చూపైతే, నీ మాటలో ఉంది పాటంత అందం, నీ పాటలో ఉంది బతుకంత బంధం. చక్కనయ్యకు చుక్క అందం, చందమామకు మచ్చ అందం. చక్కనయ్యకు చుక్క అందం, చందమామకు మచ్చ అందం. మనసు వయసైతే వయసు వరసైతే, మనసు వయసైతే వయసు వరసైతే, నీ మాటలో ఉంది పాటంత అందం, నీ పాటలో ఉంది బతుకంత బంధం. మొన్న రాత్రి జాన సొగసే జాజుకున్న జాతరాయే, నిన్న రాత్రి ఆడి వగలే ఆపబోతే అల్లరాయే. కలికి వణికిన చిలక పలికిన వలపు పిలుపులు వింటే ఒళ్ళంతా తుళ్ళింత, కంటే కాసింత కవ్వింత. చిగురు కొరికిన పగటి మసకల పొగరు పలుకులు వింటే వయసంతా మోసంతా, కంటే కనరాని గిలిగింత. నెలవంక దిగి వచ్చే నేలవంక, ఈ గోరు వంక ఎగి వచ్చే నా వంక. నీ మా
మాటలో ఉంది పాడంత అందం నీ పాటలో ఉంది బతుకంత బంధం ఎల్లువా గోదారి మీన ఎన్నెలంటి వన్న చూశా కన్నులోనే వెన్న తీసి ఎండలాంటి కన్ను చూశా కళ్ళుకు వెళ్ళుకుల పడుచు ఉలుకుల కలిగి జిలుగులు చెడితే దీపాలే గోరంతా కలిగే తాపాలే కొండంత వయసు నడకల గడుసు మెలికల వలపు చిటికెలు దొలిపే మొగ్గల్లో సిగ్గంత తెలిపే మొగ్గేసే మొగ్గంత నా చిలక గూటికొస్తే రాక రాక ఏడేడు జన్మాల ఏరవాక నీ మాటలో ఉంది పాడంత అందం నీ పాటలో ఉంది బతుకంత బంధం చక్క నమ్మకు చుక్క అందం చందమామకు మచ్చ అందం మనసు కన్నైతే వయసు చూపైతే నీ మాటలో ఉంది పాడంత అందం నీ పాటలో ఉంది బతుకంత బంధం నీ మాటలో ఉంది పాడంత అందం నీ పాటలో ఉంది బతుకంత బంధం ఎస్ గాడ్ సింహం ఆ జగముండి గారికి ఉపేక్షించే లాభం లేదు. నువ్వు ఎలా చేస్తావో ఏమో నాకు తెలియదు. 24 గంటల్లో వాడి శవం నాకు కావాలి. ఓకే ఓకే గాడ్ రే బడుద్దాయలు, నాతో ఆడుకోవాలని మీకు సరదాగా ఉంది కదా, రండి ఆడుకుందాం. బడుద్దాయ్, ఎవరు మీరు? అసలు ఏ ముఠాకు సంబంధించిన వాళ్ళు మీరు? చెప్పు, మరి అతను చెప్తావు లేదా? చెప్తాను. అలాగే ఓకే. నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నించావు? మిస్టర్, నా సంపాదనకు నువ్వు అడ్డు తగులుతున్నావు. నేనా? అవును, నీ వల్ల నాకు కొన్ని లక్షల నష్టం. లక్షల? ఏ అంత సంపాదిస్తున్నావా? కావాలంటే నువ్వు కూడా సంపాదించుకోవచ్చు. నాకు వాటా ఇస్తావా? నాతో చేతులు కలుపుతావా? ఎంత వాటా ఇస్తావు? 50-50. దట్స్ గుడ్, అయితే చేయగలవు. ఈ రోజు నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. సింహం, నీ తెలివితేటలు మండినట్టే ఉన్నాయి. ఆ జగముండి గాడి జీవిత లక్ష్యం నన్ను చంపాలని. అందుకే వాడు మనతో చేతులు కలిపినట్టు నటించి
నేను ఎవరినో ఎక్కడుంటానో తెలుసుకోవాలని వాడి ఉద్దేశం కనుక నువ్వు కూడా వాడి మాటలు నమ్మినట్టే నటించి వాడి మీద మన ప్లాన్ నెంబర్ 12 ప్రయోగించు. ఓకే మిస్టర్ జగమండి, ఈ రోజు చాలా మంచి రోజు. మన జాయింట్ వ్యాపారం మొదలు పెడతామా? ఓ ఎస్, నేను రెడీ. ఏం చేయాలి? మన షెడ్ లో ఒక మోటార్ సైకిల్ ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఒక పార్టీకి అప్పచెప్పాలి. ఇంతేనా? హలో గాడ్, సింహం హియర్. మన ప్లాన్ నెంబర్ 12 ఫెయిల్ అయింది. జగముండి తప్పించుకున్నాడు. ప్లాన్ నెంబర్ 12 ఫెయిల్ అయిందా? అయితే ప్లాన్ నెంబర్ 18 ప్రయోగించు. ఓకే ఓకే. హలో హలో, మోటార్ సైకిల్లో డైమండ్ స్మగుల్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజమేనా? కానీ తమ్ముడు, ఇది బంధుత్వాల వేళ కాదు, బంధించాల్సిన వేళ. యు ఆర్ అండర్ అరెస్ట్. తమ్ముడు, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మీ నాన్నను మా నాన్నను చంపిన వాడి కోసమే నా ఈ ప్రయత్నం, నా ఈ తాపత్రయం. కమా. రాజా, ఏమిటలా ఉన్నావు? ఏమీ లేదమ్మా. అన్నయ్యేడి? అన్నయ్య రాడమ్మా. ఏ, ఎందుకని? అరెస్ట్ అయ్యాడు. అవునమ్మా, నేనే అరెస్ట్ చేశాను. పర్వాలేదమ్మా, ఇప్పుడు ఒక చంపే వాయించావు. అన్నయ్యను అరెస్ట్ చేయకుండా ఉంటే నువ్వే 2 చంపులు వాయించేదాన్ని. ఏమిటా నువ్వు అనేది? ఇన్నేళ్ల తర్వాత ఇక లేడు రాడు అనుకున్నవాడు తిరిగి వచ్చాడు. ఇంతకాలానికి వాడికి ఇల్లు వాకిలి అమ్మ తమ్ముడు అని ఏర్పడ్డది. గాలికి తిరిగిన వాడు మెల్లిగా దారికి వస్తున్నాడు. ఇంతలో వాడిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందిరా? అంత నేరం ఏం చేశాడురా వాడు? మామూలు నేరం కాదమ్మా, దేశద్రోహం, స్మగ్లింగ్, దొంగ సరుకు రవాణా చేస్తుండగా నేనే స్వయంగా పట్టుకున్నాను. పెద్దని అలాంటి నీచమైన పంచాడు. నేను నమ్మను. అవునరా, నేను నమ్మను. నా రక్తాన్ని నేను అనుమానించలేను, అవమానించలేనురా. నీ పెంపకాన్ని కూడా అవమానించొద్దమ్మా. నువ్వు నేర్పిన నీతి నియమాలే నన్ను ఇంకా నడిపిస్తున్నాయి. నువ్వేనన్నా చెప్పన్నయ్యా, పెద్దని అలాంటి వాడు కాడు. కావడానికి వీల్లేదు. ఇటు నా రక్తంలోనూ అటు వారి రక్తంలోనూ ఎక్కడా అవినీతి లేదు. నిప్పులా బ్రతికావురా. మా కడుపున ఒక దొంగ దేశద్రోహి పుట్టాడంటే ఎలా నమ్మమంటావురా? నమ్మకపోతే నువ్వే వెళ్ళాడుగమ్మా. విజయ్, నువ్వెందుకు వచ్చావమ్మా? నిన్ను కన్నందుకు. చెప్పు, ఒక్కటే మాట చెప్పు. నా ముఖం చూసి చెప్పు. నువ్వు నేరం చేశావా? చెప్పు, చెప్పరా? నేను నేరం చేయలేదని చెప్పు. అమ్మా, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా అపార్థం చేసుకున్నా సరే, నాన్నను చంపిన ఆ దుర్మార్గుడిని పట్టుకోవాలంటే నేను ఈ నేరం చేయకపోయినా చేశానని ఒప్పుకోక తప్పదమ్మా. మాట్లాడవేంరా? చేశాను. చేశావా? నువ్వు నేరం చేశావా? దుర్మార్గుడా, సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? చిచి, ఎప్పుడో ఎక్కడో చచ్చిపోయావనుకున్నానే. ఇందుకేనా బ్రతికున్నావు? ఇందుకేనా తిరిగొచ్చావు? ఈ కీర్తి నా నెత్తిన రుద్దడానికేనా? ఈ కిరీటం నా నెత్తి మీద పెట్టడానికేనా? చెప్పు, చెప్పు, చెప్పరా? చెప్పవేంరా? చెప్పు.
ఏమిటమ్మా ఇది? ఏమిటమ్మా ఇదంతా? రాజా ఊరుకోమ్మా, ఊరుకో. తమ్ముడు, అమ్మని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. పదమ్మా, పద. అమ్మగారు, నా మాట నమ్మండి. పెదబాబు గారు మీ అందరికంటే ముందు నాకు బాగా తెలుసు కదా. తెలుసా తెలియదు చెప్పండి. ఆయనకి ఇట్టాడు దుర్బుద్ధులు లేవండి. నేనుగా చెప్తున్నాను. ఆయన ఒక తప్పుడు పని చేయడం కూడా మేము ఎరగాం. మరి వాడే ఒప్పుకున్నాడు. అదేనమ్మా అన్నయ్యలో గొప్పతనం. అవునమ్మా, చిన్నన్న ఈ మర్యాద కాపాడటానికి ఒప్పుకొని ఉంటాడు. నిజంగా పెదబాబు గారు చాలా మంచివారు. ఆయన బతికేదే ఇతరుల కోసం. నిందపడ్డా నేరాలు మోసినా వాళ్ళ కోసం. అమ్మా, నువ్వు కన్నతల్లివే కానీ నీకు తెలియదమ్మా అన్నయ్య గురించి. ఊళ్ళో అందరూ ఎంతో మంచిగా చెప్పుకుంటారమ్మా. ఎందరో ఆడపిల్లల్ని రవడీల నుంచి కాపాడాడట. ఎప్పుడూ న్యాయం కోసమే పొట్లాడేవాడట. అట 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 అవన్నీ అటలు కాక నిజాలు కావాలని నేను కోరుకుంటున్నాను. అంత మాత్రాన అవన్నీ నిజాలు అవుతాయా? అవుతాయి, తప్పకుండా నిజాలు. ఇక నేను జామీన్ ఇస్తున్నాను. మీరా? అవును. 100 మంది చెడ్డవాళ్ళు తప్పించుకోవచ్చు, కానీ ఒక మంచివాడికి శిక్ష పడకూడదు. ఐ సీ. 119 ఆ విజయని విడుదల చేసి తీసురా. ఉన్నట్టుండి అంత మంచివాడైపోయాడా జగమండి? మీరేగా ఒకప్పుడు పచ్చి రౌడీ, దుర్మార్గుడు అని ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు. నేను మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరేం చేశారు? బంధుత్వం కలుపుకొని భోజనానికి కూడా తీసుకువెళ్లారు. అప్పుడు మీకు మంచివాడు, ఇప్పుడు చెడ్డవాడయ్యాడా? పరిస్థితులను బట్టి మంచి చెడుగా, చెడు మంచిగా మారుతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి కాదు, మన దృష్టిని బట్టి. విజయ్ అన్నయ్య, ఇక మీదటైనా అమ్మ పేరుకు, మన వంశ మర్యాదకు తగ్గట్టు నడుచుకో. మర్యాదలు వంశాలు తర్వాత, ముందు నీ పరిస్థితి ఏమిటో బాగా తెలుసుకో. లేకపోతే నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. నీ పరిస్థితి ఏమిటో తెలుసుకో, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త అంటే ఏమిటి అర్థం? నా ప్రాణాలు తీస్తాననేగా? కాదన్నయ్య, అన్నయ్య లాండు. లక్ష్మి, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. దొంగయ్యాడు, ఇక హంతకుడు అవుతాడు. అంతేగా? ఆ తీసేదేదో ముందు నా ప్రాణాలు తీయమని వాడితో చెప్పు. ఆశ, నేనెంత రౌడీనో, ఎంత దుర్మార్గుడినో, ఎంత హంతకుడినో తెలుసు కూడా నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు అంటే. విజయ్, నిన్ను గురించి ఎవరేమనుకున్నా నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా నాకు నువ్వే కావాలి, అంతే. ఐ లవ్ యూ. అయినో, కానీ నువ్వు శ్రీమంతులు పెట్టవి. నీకు ఆకలే కష్టం అంటే ఏంటో తెలియదు. మరి నాతో కలిసి? నో, నీతో పాటే నేను. అందుకోసం ఎంత కష్టమైనా పర్వాలేదు. రియలీ? రియలీ. హాయ్ బజ్జీ. బొజ్జరావు గారు, పచ్చిమిరపకాయ బజ్జీ పొట్లం కట్టండి. ఆశ, నువ్వు నాతో ఏ కష్టమే పట్టాను సిద్ధంగా అన్నావు కదా. నీకు వచ్చిన టెస్ట్. ఇది పచ్చిమిరపకాయ బజ్జీ, పూర్ మ్యాన్స్ రిచ్ టిఫిన్. ఒక కొరకు కొరకు. అజ్జర బజ్జి మసాలా, గజ్జల గుర్రం ఎక్కాల. అజ్జర బజ్జి మసాలా, గజ్జల గుర్రం ఎక్కాల. రంభల పట్నం పోవాలా, రంగుల రాటం ఎక్కాల. రంభల పట్నం పోవాలా, రంగుల రాటం ఎక్కాల. పుల్లెమ్మో సిరిమల్లెమ్మో, అర బుల్లెమ్మో ఇటు రావమ్మో.
కాసుల బంగారం బోణీ చేయని సింగారం జానా బెత్తెడు జాకెట్టు పిడికిలి కందే పడికట్టు తుళ్ళి పడుతుంటే పరవళ్ళు పెడుతుంటే తుళ్ళి పడుతుంటే పరవళ్ళు పెడుతుంటే చురకలు వేసే కళ్ళల్లో ఉరకల కోరిక చూస్తుంటే కన్నలు తిరిగిన గుండెల్లో ఆశల ఆవిరిలేస్తుంటే జల్లమంటుంది ఒళ్ళు జలధరిస్తుంది జల్లమంటుంది ఒళ్ళు జలధరిస్తుంది నువ్వు కోరుకుంటే గుర్రమెక్కిస్తా రంభలాగా పంబలాడిస్తా నువ్వు కోరుకుంటే గుర్రమెక్కిస్తా రంభలాగా పంబలాడిస్తా రంభల పట్నం పోవాలా రంగుల రాట్నం ఎక్కాల చుక్కల పల్లకి రావాలా ఎన్నెల పట్నం పోవాలా బుల్లెమ్మో సిరిమల్లెమ్మో అరే బుల్లోడా జగమండోడా బుగ్గల్లో ముద్దుల పగడాలతికిస్తా పచ్చలు పొదిగిన బొళ్ళంతా కెంపుల రాగం పలికిస్తా కిలుక్కుమనిపిస్తా కిలకిల నాడిస్తా కిలుక్కుమనిపిస్తా కిలకిల నాడిస్తా అచ్చర బజ్జి మసాలా గజ్జల గుర్రం ఎక్కాల చుక్కల పల్లకి రావాలా ఎన్నెల పట్నం పోవాలా అరే రంభల పట్నం పోవాలా రంగుల రాట్నం ఎక్కాల అరే బుల్లోడా జగమండోడా బుల్లెమ్మో సిరిమల్లెమ్మో ఆగండి. దొంగలకు జామీను ఇవ్వటానికి కాదు మనకు ఆస్తి అంతస్తు ఉన్నది. ఆస్తి అంతస్తులతో ఇవ్వలేదు నాన్న, మనసుతో ఇచ్చాను. ఆ మనసుని అదుపులో పెట్టుకుని హద్దులో ఉండమంటున్నాను. అంటే మామూలు ఆశ ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చే హద్దు తెలుసుగా, తెలిసి ఆశను ఏ ఆశతో ప్రేమించావు. పెళ్లి చేసుకున్నాం. ఆశ, నువ్వు లోపలికెళ్ళు. విజయ్, ఒక్క క్షణం ఉండు, నేను వస్తాను. ఆశ, అవును నాన్న, ఉంటే ఇద్దరం ఉంటాం, వెళ్తే ఇద్దరం వెళ్తాం, అంతే. ఏమాత్రం మర్యాద తెలిసిన వాడు అయితే అమ్మాయి వచ్చే లోపల వెళ్ళు, వెళ్ళు. ఓకే. హలో, నమస్తే. వాడిని ఇంట్లోంచే కాదు, ఈ లోకం నుంచే పంపించేయాలి. ఏమిటి మీరు అనేది? ఒక్క బుల్లెట్ లేదా 2 బుల్లెట్లు చాలు వాడి ప్రాణం తీయటానికి. నా వల్ల కాదు, నేను చేయలేను. నేను నా అల్లు నేను చేశాను. నేనంత కషాయవాణ్ణి కాను, కాలేను. నేను కషాయవాణ్ణి నీకు తెలుసుగా. వాడి ప్రాణాలు నువ్వు తీయకపోతే నీ ప్రాణాలు నేను తీయవలసి వస్తుంది. డూ ఆర్ డై. 2 మార్గాలు, 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అమ్మా ఆశ, ఆగంబా. ఆవేశంలో ఏదో అన్నానని తెచ్చుకుపోవడమేనా? నాకు నువ్వు కాక ఇంకెవరున్నారు చెప్పమ్మా. మీ ఇద్దరు ఇంత గాఢంగా ప్రేమించుకున్నప్పుడు నేనెందుకు కాదనాలి? అవునల్లుడు, మీ ఇష్ట ప్రకారం జరగనివ్వండి, సందేహం లేదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అమ్మా ఆశ, అల్లుడికి టిఫిన్ ఏర్పాటు చేయించు. ఓకే డాడీ. రా అల్లుడు, కూర్చో. థ్యాంక్స్. విజయ్, ఏమిటిది? ఏమైంది? ఈ నాన్న నన్ను చంపాలని ప్రయత్నించి గురి తెప్పి పడిపోయాడంతే. నాన్న, నువ్వు కన్న తండ్రివేనా? నీదసలు మనిషినేనా? నీకిష్టం లేదని నిలువు నా నిండు ప్రాణం తీస్తావా? నీ ఎంత కసాయి ఉంటాడా? అమ్మా ఆశ, అటు మాట అనకమ్మా. నేను కసాయి వాణ్ణి కాదు,
నీ కన్న తండ్రినమ్మా. మరెందుకు ఇంత ఘోరానికి పాల్పడ్డావు? ఇది మీ నాన్నకు పుట్టిన బుద్ధి కాదు ఆశ. ఆయన టెలిఫోన్లో ఎవరో బెదిరించారు. అతని ప్రాణాలను నా ప్రాణాలను బలి కోరారు. నిజమేనా? అవునమ్మా, నేను ఆనాడు చేసిన పాపం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఉరితాడులా నా మెడను బిగించేస్తూనే ఉంది. ఆ దుర్మార్గుడి చేతిలో నన్ను కీలుబొమ్మలు చేసేసింది. ఎవడా దుర్మార్గుడు? వాడికి నన్ను చంపాల్సిన అవసరం ఉంది. చెప్పండి, ఎవడా దుర్మార్గుడు? వాడు 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 ఎవడో కాడు. అమ్మా, అదే నువ్వు వచ్చావంటి? హలో విజయ్, ఏమిటి సర్ప్రైజింగ్ విజిట్? నాతో ఏమైనా పనులు వచ్చావా? అప్పారావు గారిని ఎవరో మర్డర్ చేశారండి. అప్పారావుని చంపేశారా? అవునండి. ఓ మై గాడ్, నేను అనుకున్నంత జరిగింది. అదే ఆ సింహంగాడు ఆ రహస్యం చెప్తావా లేకపోతే నీ ప్రాణాలు తీస్తానని అతను బెదిరిస్తున్నాడు. ఎవడండి వాడు? నీకెంతులే బాబులు, చిన్నవాడివి. వాడి వ్యవహారం నేను చూస్తాను. కాదండి, వాడు ఎక్కడుంటాడు చెప్పండి. అదే జవహర్లాల్ నెహ్రూ స్ట్రీట్ నెంబర్ 16 ఆ పెద్ద బంగ్లాలో ఉంటున్నట్టు తెలిసింది. సింహం, ఆ రోజు నన్ను జైలుకు పంపించావు. ఈ రోజు అప్పారావు గారిని చంపావు. ఇవాళతో నీ ఆయుష్ మూడింది. అప్పారావు గారు అతనెవరు? అప్పారావుని నేను చంపడం నాకేం తెలియదే. అయినా నిన్ను నా పాత్రని పోలీసులు పట్టిస్తాను. అందువల్ల నాకు వచ్చే లాభం ఏమిటి? మరి అయితే ఆ ద్రోహం ఎవరు చేశారు? అప్పారావు గారిని చంపింది ఎవరో నాకు తెలియదు కానీ నీ గురించి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించింది మాత్రం మన వాళ్ళలోనే ఎవరో ఒకరై ఉండాలి. అందుకే అతను గుర్తుపట్టడానికి ఇన్స్పెక్టర్ రాజాను కూడా తీసుకొచ్చాను. రాజానా? ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. మంచి పని చేశావు. ఒక దెబ్బకు 2 పెట్టెలు. మనం ఏం చేసినా అలాగే ఉంటుంది. పద తేలుద్దాం. అటు చూడు, మా పెద్దన్నయ్య మంచివాడు మంచివాడు అని వాదించావే, ఇప్పుడే ఉంటావు. ఇన్స్పెక్టర్ రాజా, నన్ను అరెస్ట్ చేసేంత మొగడవయ్యావా? నీ అరెస్టుకు జామీన్ ఉంది, మా అరెస్టుకు అపీలు లేదు, విడుదల లేదు. అర్థమైందా? ఆ మాట నేను వీడికి ఏనాడో చెప్పాను. నీ ప్రాణాలు జాగ్రత్తరా. వింటేగా, వింటే ఎందుకు పుడుతుంది వీడికి కర్మ? ఇప్పటికైనా మించిపోయింది లేదు. వీళ్ళ ప్రాణాలు మన చేతిలో జాగ్రత్తగానే ఉన్నాయి. మర్యాదగా మా దారికి వస్తారా సరే, లేదా ఇక్కడే ఇప్పుడే. You shut up. మీరు మనుషులా? అసలు మీరెవరు? ఆఫ్టర్ ఆల్ మా డ్రైవర్ బిడ్డలు. ఏదో అనాథలైపోయారని మా అమ్మ జాలిపడి ఇంట్లో ఆశ్రయించినందుకు తల్లికి బిడ్డ కాకుండా చేస్తారా? ఇంట్లో ఇంటి వసలే లెక్క పెడతారా? మర్యాదగా చెప్పు, నేను వజ్రాలు స్మగుల్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? చెప్పు. 1 2 3. నువ్వే తెలివైన వాడు అనుకున్నావా? చెప్పు. ఆ అసలు కుక్క ఎవడో చెప్పు. తెలీదు. ఆ డాక్ ఎవడో చెప్పు. తెలీదు. చెప్తావు లేదా? చెప్తాను. వాడు ఏమిటి? సింహంతో పాటు మన బాణాసంచా ఫ్యాక్టరీ మంట కలిసిపోయాయా? జగమండి గారు వాడు తమ్ముడిని చెల్లిని విడిపించు తీసుకుపోయాడా? రాజా, ఏమిటా ఈ ఘోరం? అన్నంత పని చేశావా? నీ ప్రాణాలు దక్కవు, జాగ్రత్త అని వీడిని ఒక రోజు బెదిరించావట. ఆ మాటే నెరవేర్చుకున్నావా? అంతటితో ఊరుకోక వాడి శవాన్ని నేను కళ్ళ చూడాలని మోసుకొచ్చావా? అంత కూడా ఎంత పాపాన్ని కొడిగట్టుకున్నావురా? అపార్థం చేసుకున్న ఆదేశంలో ఏమేమో మాట్లాడుతున్నావు. తమ్ముడికేం ప్రమాదం లేదు, జస్ట్ స్పృహ తప్పాడింది. రాజా, నిజమేనమ్మా, పెద్దన్నయ్యే మమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడాడు. లేకపోతే మేము నీకు తక్కేవడం కాదమ్మా. నిజమా? విజయ్, విన్నది కన్నదే నిజం అనుకుని నిన్ను అనరాని మాటలు అన్నాను. మర్చిపో విజయ్. అమ్మాయి ఏమన్నా
ఆశీర్వాదమే. తమ్ముడిని జాగ్రత్త చూసుకో. వస్తాను. విజయ్ 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 ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? నా జీవిత లక్ష్యం సాధించుకోవడానికి, నాన్నను చంపిన ఆ కుక్కను ముక్కలు ముక్కలు చేసి వాడి రక్తంతో నాన్నకు తర్పణం చేసి నా రుణం తీర్చుకోవడానికి. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంగతి తమ్ముడు చెప్పొద్దు. ఎందుకురా? ఎందుకు చెప్పొద్దంటున్నావు? అమ్మా, తమ్ముడికి తెలిసిందల్లా లా ప్రకారం ముక్కుకు సూటిగా పోవటం. దానివల్ల ప్రయోజనం లేదు. దుర్మార్గాన్ని దుర్మార్గంతోనే జయించాలి. ఆ ప్రయత్నంలో చట్టాన్ని అతిక్రమించాల్సి వస్తుంది. చట్టం దృష్టిలో అది నేరం కూడా అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తమ్ముడు నాకు సహాయపడకోగా అడ్డం కూడా అవుతాడు. అందుకే వద్దంటున్నానమ్మా. అమ్మా, జగముండిగా నా పని పూర్తి చేసుకుని విజయ్గా తిరిగి వచ్చి నీకు కనిపిస్తాను. బాబు, నువ్వేం భయపడకమ్మా, నాకేం జరగదు. వస్తాను. విజయ్ విజయ్, ఏమిటి ఇలా ఉన్నావు? నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఇదే ఆఖరిసారి కూడా కావచ్చేమో. విజయ్, అవునాశ, ఎంతో కాలం నుంచి నేను వెతుకుతున్న ఆ కుక్క జాడింకా తెలియలేదు. మీ నాన్నను చంపింది వాడే, నన్ను కూడా ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించింది వాడే. విజయ్, నువ్వు ఇక్కడున్నావా? అదేంటి, నువ్వు ఇన్స్పెక్టర్ రాజా కలిసి సింహం బాన్సంసా ఫ్యాక్టరీ కాల్చేశారని, అందులో సింహం మసి అయిపోయాడని ఊరంతా ఒకటే పుకార్లు. అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అదే డాగ్ గాడ్ డాగే ఎవడాడు? కోటేశ్వరుడు. అది నీకు తెలిసే ఉంటుంది. వాడిని ఎవడో చంపేస్తున్నాడని, మాకు పోలీస్ గార్డు కావాలని ఇన్స్పెక్టర్తో చెప్పాలని నాతో చెప్పాడు. మిమ్మల్ని ఎవరితో బాబా అన్నాను. అవును, వాడు గాడ్డా డాగే డాగ్. అది ఎవడతో మనకి మన డ్యూటీ మనం చేసుకోవాలి. డాగ్ గాడ్ గాడ్ డాగ్ అంటే అంకుల్ దొరికాడు. విజయ్. అవునాశ, వాడే వీడు, వీడేవాడు. విజయ్, ఓ జగముండా, కమాన్ కమాన్. ఒరేయ్ కుక్క, ఇవి నీ జీవితంలో ఆఖరి క్షణాలురా. ఆనాడు నిన్ను అప్పారావు గారింట్లో చూసినప్పుడే అనుమానించాను. కానీ నీ డబ్బు, నీ దర్పం, నీ దర్జా చూసి మోసపోయాను. ఆనాటి డాగే గాడ్డుగా మారిపోయాడని తెలుసుకోలేకపోయాను. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. 15 ఏళ్ల క్రితం నా తండ్రిని ఎలా చిత్రవధ చేసి చంపావో ఒక్కసారి గుర్తు చేసుకో. దానికి నీకేమీ లోటు చేయను. నీకేమీ లోటు చేయను రా లుచ్చా, నీకేమీ లోటు చేయను రా. వద్దు, నన్ను చంపకు, నన్ను చంపకు విజయ్. వద్దు, చంపకు, నన్ను చంపకు. రాణి, రాజా, మీ నాన్న ఎక్కడా? ఎందుకు? ఆయన ఎవరో చంపాలని చూస్తున్నారని పోలీస్ ప్రొటెక్షన్ కోసం ఫోన్ చేశారు. ఏమిటో విషయం తెలుసుకుందామని వచ్చాను. ఆయన ఎక్కడా? ఆయన ఇంట్లో లేరు. ఫ్యాక్టరీలో ఉన్నారా ఏమో చూడాలా? ఎస్, చాలా సీరియస్ అండ్ అర్జెంట్. అయితే రా. ఐఎమ్ సారీ, ఆయన భయమే నిజమైంది. సమయానికి వచ్చి ఆదుకోలేకపోయినందుకు విచారిస్తున్నాను. నో, మా నాన్న కాదు, మా నాన్న కానే కాదు. రాణి, ఏమిటి నువ్వు అనేది? మీ నాన్న కాదా? కాదు, మా నాన్నకి 2 కాళ్ళు లేవు. ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టుకునేవారు. కానీ ఈయనకి 2 కాళ్ళు ఉన్నాయి. మా నాన్న కాదు. అచ్చం మీ నాన్నలాగానే ఉన్నారే. వస్తున్నా విజయ్. ఎవరు మీరు? నేనెవరినైతే ఏమిలే, బయట కారు సిద్ధంగా ఉంది, వచ్చెక్కు. ఏమిటా వాగుడు? నేనెవరిని అనుకుంటున్నావు? మొండికి భార్యవు, జగముండికి తల్లివి. ఆ మాత్రం మొండితనం ఉంటావు నీకు సహజమేలే.
పూర్వం రావణాసురుడు సీతను ముట్టుకోకుండా భూమిని పెకలించి తీసుకెళ్ళినట్టు నేను కూడా నిన్ను ముట్టుకోకుండా తీసుకెళ్తాను. మర్యాదగా వచ్చి కార్యక్రమం. నోర్మోయ్, అసలు నువ్వెవరు? ఎవరినైతే నీ కొడుకు చంపడానికి వెళ్ళాడో వాడిని నేను. అవును, నేనే. నీ కొడుకు నన్ను చంపడానికి వస్తాడని తెలిసి నాలాంటి వాడిని ఒకడిని అక్కడ పెట్టాను. కానీ ఆ దద్దమ్మ మీ వాడి చేతిలో చచ్చిపోయాడు. నిజం తెలుసుకుని నీ కొడుకు నా కోసం తప్పకుండా వస్తాడు. వాడు అక్కడికి వచ్చే లోపలే నేను నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలి. దుర్మార్గుడా, హంతకుడా! ఆనాడు నా భర్తని నువ్వు నాకు కాల్చి చంపావు. అమాయకుడైన నారాయణ్ణి పొట్టను పెట్టుకున్నావు. ఇంకా నీ రక్తదాహం, నీ కక్ష తీరలేదా? నీకు మాత్రం తీరిందా? నన్ను ఏనాటికైనా పట్టి ఉరిశిక్ష వేయించాలనేగా ఆ డ్రైవర్ కొడుకుని ఇన్స్పెక్టర్ చేశావు. నీ పెద్ద కొడుకు నన్ను చంపాలనే ఒకే ఒక లక్ష్యం కోసమేగా బ్రతుకుతున్నాడు. అందుకే మిమ్మల్ని అందరినీ ఒకే చోటుకు చేర్చి చంపుతావు, అంతేగా? ఆ చంపేదేదో నన్ను ఇక్కడే చంపు. చీచి చీచి, నేను అంత తెలివి తక్కువన్నా? నిన్ను ఎక్కడెందుకు చంపుతాను? చంపను. నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలి. నీ కోసం నీ పెద్ద కొడుకు అక్కడికి రావాలి. నీ చిన్న కొడుకు, కూతురు, కోడలు అందరి సమక్షంలో. రాక్షసుడా, అందరినీ కలిపి ఒక్కసారి చంపుతావా? నీకెదురు లేదని, నీ దుర్మార్గాలకు అడ్డు లేదని అనుకుంటున్నావా? ఉన్నాడ్రా, ఆ భగవంతుడున్నాడు. నీ చావు నా చేతిలో రాసి పెట్టాడ్రా. నిన్ను నువ్వు బతికే ఉన్నావా? నీ ప్రియుడు నన్ను చంపాను అనుకున్నాడు పాపం, కానీ నేను చావను. నువ్వెందుకు చేస్తావు? ఇంకా ఎంతమందిని చంపాలో, ఎన్ని కాపురాలు తీయాలో? నీచుడా, చిన్నప్పటి నుంచి నీతో అంకులంకులని ఆడుకున్నాను. మా నాన్న నిన్నెంతగానో ఆదరించారు. అలాంటి వాడిని చంపడానికి నీకు మనసులా ఒప్పింది. ఆశ, నువ్వు పసిదానివి. మా ఆటలు నీకు అర్థం కావు. మా ఆటల్లో చంపడాలు చావడాలు మామూలు. డోంట్ గెట్ అప్సెట్. కారు సిద్ధంగా ఉంది, వచ్చెక్కు. పద. మిస్టర్ జగముండి, నన్ను చంపావని సంబరపడుతున్నావా? మీ అమ్మను తీసుకెళ్తున్నా. తమ్ముంటే నా సమ్మర్ ప్యాలెస్కురా. నీ తమ్ముడు, చెల్లెలు, ప్రియురాలు అందరూ అక్కడే ఉంటారు. పోలీసులతో వచ్చావా? వాళ్ళు దక్కరు, నేను దొరకను. ఒక్కడివే వస్తే నీ చిరకాల వాంఛ. మనిద్దరి బలాబలాలు తెలుసుకోవచ్చు. గాడ్. అది అంతే జగముండి. ఇక్కడ ఎవరి చేతుల్లోనూ ఎలాంటి ఆయుధం ఉండటానికి వీల్లేదు. ఇది మయసభ లాంటి గాడ్ సభ. ఇక్కడ ఎన్నో వింతలు, ఆపదలు ఉంటాయి. పిచ్చేవాడు, నేను చచ్చిపోయాననుకున్నా. ఈ నేను అనేది ఏమిటో, అది ఎన్ని అవతారాలు ఎత్తుతుందో, దాని అసలు స్వరూపం ఏమిటో నీకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటా. చూడు, నిన్ను చంపడం పెద్ద పని కాదు. ఒక్క క్షణం, ఒక్క షాట్ చాలు. కానీ నిన్ను అలా చంపను. కారణం తెలుసా? ఇన్నేళ్లలో నాతో ఢీకొని ఇంత దూరం వచ్చిన వాళ్ళెవ్వరూ లేరు. నువ్వొక్కడివే నాకు సమవుజ్జిగా కలబడ్డావు, నిలబడ్డావు. అందుకే నువ్వంటే నాకు ముద్దు. నీతో కాసేపు ఆడుకోవాలని సరదా. ఇలా చూడు. ఇడుగో నీ తమ్ముడు, పైకి రావలసిన పసివాడు. నీ వల్లే నాకు శత్రువయ్యాడు. ఇదిగో నీ చెల్లెలు. పాపం ఇప్పుడిప్పుడే ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు పచ్చగా కాపురం చేయవలసింది. కానీ నీ చెల్లెలైన పాపాన పాపం. ఇదిగో నీ తల్లి, వీరసతి, వీరమాత. తన కొడుకు పద్మవ్యూహంలో ప్రవేశించడం కళ్ళారా చూడాలని వచ్చింది. విజయమే చూస్తుందో
వీర మరణమే చూస్తుందో. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? ఒకే సమయంలో ఇందరు గాడ్స్ ఎలా వచ్చారనా? ద్వాపరయుగంలో కంసుడికి కృష్ణుడు ఇలాగే కనపడ్డాడట. ఇది కలియుగం. కలియుగంలో కంసుడే ఇలా కనపడుతున్నాడు. ఈ నలుగురిలో అసలు గాడెవరు? మీ నాన్నను చంపిందెవరు? నువ్వు చంపాల్సిందెవరిని? నీకెవరి చేతుల్లో చావాలనుంది? జగముండి 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. అంతలోగా అసలు గాడెవరో తెలుసుకున్నావో గాడుకు నీకు బలపరీక్ష. ఎవరు ఎవరిని చంపుతారో అప్పుడు చూద్దాం. తెలుసుకోలేకపోయావో నలుగురు రివాల్వర్లు 4 వైపుల నుంచి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరిగా పేల్తాయి. మీ నాన్నలాగే నువ్వు. అవును, నాన్న ముండి, కొడుకు జగముండి. అందుకే తండ్రిని తలదన్నే చావు చావాలి. దుర్మార్గుడా నిన్ను. నోర్మై, గడిచిపోతున్నాయి క్షణాలు. అదుగో 1 నిమిషం అయిపోయింది. ఇక 4 నిమిషాలు. ఏ అంత తొందరగా ఉందా? ఇంకా చాలా టైం ఉంది నాయన. కాదు, నీకే టైం అయిపోయింది. తమ్ముడు, ఆయన ఎవరనుకుంటున్నావు? సొంత అల్లుడిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసి కన్న కూతుర్ని విధవరాలను చేసి మూల కూర్చోబెట్టిన వీరుడు. వీరుడు కాదు, కసాయివాడు, బుచ్చర్. అవును, అతను కసాయివాడే, కర్కోటకుడే, రాక్షసుడే. అతను ఇప్పుడు నేను చంపుతాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరవు గనక రాణి నువ్వు ప్రేమించావు. పెళ్ళైన అల్లుడినే సఫా చేసిన వాడికి అయితే గీతే నువ్వు కాబోయే అల్లుడివి. నిన్ను చంపడం లెక్క. అతను నిన్ను షూట్ చేస్తాడు. నారాణి నారాణి అని నువ్వు కుప్పకూలిపోతావు. రాజా రాజా అంటూ ఆవిడ పరిగెత్తుకొచ్చి నీ మీద పడి భోరు భోరు నేడుస్తుంది. అంతేగా? అంత తేలిక నన్ను చంపటం? నాకే రివాల్వర్ కొత్త కాదు. రాజా, ఇక నిన్ను ఉపేక్షించి లాభం లేదు. కమాన్, గెట్ రెడీ. రాణి, పిచ్చివాడా, రాణి అనగానే వాడే అసలు గాడని పడ్డావు. అనవసరంగా వాడిని చంపావు. కావాలంటే చూడు వాడి కాళ్ళను. రాణి, నువ్వు లోపల పో. మూడు నిమిషాలు గడిచాయి. ఇక 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలు ముగిసేలోగా నీ కళ్ళ ముందే మీ వాళ్ళు, వాళ్ళ కళ్ళ ముందు నువ్వు శవాలుగా మారతారు. మిస్టర్ జగముండి, నా దగ్గర నీ ఎత్తులు చిత్తులు, నీ జేబులో స్టార్స్ ఉంటాయని వాటిని బయటికి తీస్తే నువ్వు నలుగురినైనా సులభంగా చంపగలవని నాకు తెలుసు. ఇప్పటికైనా అర్థమైందా నేను నీకంటే తెలివైన వాడినని? నేనే నీకంటే తెలివైన వాడిని మిస్టర్. నా జేబులో స్టార్స్ ఉంటాయని ఆ గాడ్ ఒక్కడికే తెలుసు. వాటిని బయటికి తీస్తే ఆ గాడ్ కాల్ చేస్తాడని కూడా నాకు తెలుసు. తెలిసే ఎత్తివేశాను, నిన్ను కనిపెట్టాను. నువ్వే అసలు గాడి. శాబాష్ జగముండి, శాబాష్. నీ తెలివితేటలకు జోహార్. నేనే గాడ్ని. అవును, నేనే గాడ్ని. ఏం చేస్తావు? ఏం చేయగలవు? నీకు నీతి లేకపోయినా పౌరుషం ఉందనుకున్నాను. పదండి. Take the revolver. 1, 2. నాతో సమవుజ్యం అన్నమాట. One, 2.
చెప్పు, నువ్వింత స్పీడ్గా పరిగెత్తున్నావు అంటే నువ్వు ఆ కుంటి కుక్క కాదనమాట. చెప్పు, ఆ అసలు కుక్క ఎక్కడా? ఆ గాడు ఎక్కడా? చెప్పు. ఆ గాడు కుంటి కుక్క, ఎన్నాళ్ళకి దొరికావురా ఒంటరిగా? నీకిప్పుడు దిక్కు ముక్కు ఎవరు లేరురా? నీ ప్రాణాలు అంచెలంచెలుగా తీసి నా కసి నా పగ తీర్చుకుంటాను. జగముండి, నువ్వే తెలివైన వాడు అనుకో. నా ప్రాణాలు పోయిన మరుక్షణం నా అధీనంలో ఉన్న నీ తల్లి, నీ ప్రియురాలు, నీ చెల్లెలు, నీ తమ్ముడు ప్రాణాలతో ఉండరు. నన్ను ప్రాణాలతో వదిలే, నీ వాళ్ళు నీకు ప్రాణాలతో దక్కుతారు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను రా. నిన్ను ముక్కలు ముక్కలు చేసి చిత్రవత చేసైనా సరే నా వాళ్ళందరినీ నువ్వు రహస్యంగా బంధించిన ఆ చోటు తెలుసుకుంటాను. మర్యాదగా నువ్వు చెబుతావా, లేక నీ తల్లో జీజముతో చెప్పించబడ్డా? ఎర్రతెలు, నేను ఒక గంటలో కాకపోతే ఊరి బయట మామిడి తోటలో మన ఫుడ్ ఫ్యాక్టరీలో జగముండే ఫ్యామిలీ ఉంది. వాళ్ళని నిలువులా కాల్చిపారేయండి. హలో హలో, పోలీస్ కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్. జగముండి హియర్, జగముండి హియర్. హలో హలో, ఊరు బయట గాడ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఉంది. దానిలో మా కుటుంబం అంతా బంధించబడింది. ప్లీజ్ గో ఇమీడియట్లీ దేర్ అండ్ సేవ్ దెమ్. ప్లీజ్ ప్లీజ్. బాబు, కంగ్రాచులేషన్స్ విజయ్. థ్యాంక్ యూ. అచ్చర బజ్జి మసాలా, గజ్జల గుర్రం ఎక్కాల, అరే రంభల పట్నం పోవాలా, రంగుల రాట్నం ఎక్కాల.